వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాము కారెడ పెట్టిన రాము బెంజ్ కారే తీసుకున్నావు తెచ్చిపోలే విల్లా ఎట్లుంది అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాయ రాయే పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే సొమ్మసిల్లిపోతున్నావే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే గుండె గాలిలో తేలుతూ వారాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ. రామురాతో ఈ రోజు రాను ముంబై సాంగ్ తో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది, కానీ డెఫినెట్ గా ఆ రోజుల్లో చాలా అనుభవించి స్థాయికి వచ్చి ఉంటారు. మా ఊర్లో ఎలా అంటే ఉంటే పలుకుబడని ఉండాలి, లేదంటే పైసలను ఉండాలి. హైదరాబాద్ లో ఉంటావు అయితే నువ్వు, హైదరాబాద్. శ్రీకాకుళం లాంగ్వేజ్ రాదైతే నీకు? ఏంటి తిన్నా కూలెక్కలేదు ఇంకా వాటర్. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఏదో డైలాగ్ చెప్తాను. నీలో ఉన్న లవర్ బాయ్ ని బయటికి మస్తున్నవే మైసమ్మ మనసుకు పూస్తి వెలవుతుల్తుమ్మ నాకు నిద్ర పడతలేదమ్మ క్షుద్ర పూజలు చేసినవమ్మ రాత్రంతా నీ కలవరింత తెల్లారింటి ముందు సంత ఏందమ్మా ఈ గోసంత. నిజంగా రాము కమర్షియలా? లేదు అంత కమర్షియల్ కాదు. ఎంత ఖర్చింది రాను ముంబై? ఖర్చు ఎంత అయింది? ఈజీ ఒక 5 lakhs చేంజ్ 2 days. మీరు మళ్ళీ పొరపాటు పడారు. 5 lakhs అయింది, ₹1 కోటి వచ్చినాయంటే ఈజీ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా. అన్ని సాధ్యం కాదండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రాను ముంబైకి రాను ఈ పాట వినుంటారు కదా. నేను మీరే కాదు, ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగింది. ఇటీవల కాలంలో మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి తెలంగాణలో. ఆ మిస్ వరల్డ్ పోటీలో అందాల భామలు కూడా ఈ స్టెప్కి డ్యాన్స్ చేశారు. ఇది ఒకటే కాదు, బేసిక్గా సినిమా పాటనే ఒక స్టేట్లో ఉన్నటువంటి ఆ పాట వేరే భాషలో పాడితే అంత పెద్ద సక్సెస్ అవ్వదు, కానీ తెలుగులో పాడిన పాట ఏ భాషలో అయినా కూడా మారుమోగిపోతుందంటే దాని సక్సెస్ రేట్ అట్లా ఉన్నది. మరి ఈ మధ్య కాలంలో పాపం ఈ పాట ఎంత ఫేమస్ అయిందో, ఆ అబ్బాయి ₹1 కోటి సంపాదించాడన్న మాట కూడా అంత ఫేమస్ అయింది. మనతో పాటుగా ఆ సాంగ్లో ఆడి పాడి అన్ని రకాలుగా యాక్ట్ చేసినటువంటి రాము రాథోడ్తో పాటుగా తన కో యాక్ట్రెస్ దీంట్లో యాక్ట్ చేసినటువంటి లిఖిత కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాము హాయ్. ఆయన రాము కారెడ పెట్టినావు రాము, ఈ కారన్నా బెంజ్ కారే తీసుకున్నావు. ఏమైంది? ఇక్కడదన్నా పార్క్ చేయలేదు ఇప్పుడు కింద? లేదు. గచ్చిబోళ్ళ విల్లా ఎట్లుంది? ఎందుకు నవ్వుతున్నావు రాము? నిజంగా పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. ₹1 కోటి విల్లా తర్వాత బెంచ్ కార్ ఇవన్నీ వచ్చేసాయినా? పబ్లిక్ అడుగుతున్నారు, నాకు తెలియదు. లిఖిత మీరు ఇప్పుడు ఎట్లా వచ్చారు? నేను క్యాబ్కి వచ్చాను. బెంజ్ కార్ తీసుకురాలేదా? ఆయన కార్లో తీసుకురాలేదు నువ్వు? లేదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు ₹1 కోటి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే చెప్పినావు మాట ఒక ఇంటర్వ్యూలో, పబ్లిక్ అంతా ఒకటే పని, ఇక ఉన్న డబ్బులు కూడా పెట్టి బంగారం తాకట్టులో పెట్టి సాంగ్లు ఇద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ దాని క్లారిటీ, నిజంగా ఈ ₹1 కోటి అన్ని పాటలకు వస్తాయా? రావు. మరి ₹1 కోటి సిస్టమ్ ఇది ఎక్కడ చూసినా అయితే ముచ్చట. ఫోక్ సాంగ్లు మేము చేస్తాం అది క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మీతో పాటు ఆ టీవీకి నేను వచ్చిన. అది కూడా ముఖ్యమైన మాట కాబట్టి దాని క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో మ్యాటర్ ఏంటంటే చాలా మంది అందరూ మెగాస్టార్లు అయిపోరు, అందరూ గ్లోబల్ స్టార్లు అయితే అయిపోరు. సో అక్కడ మ్యాటర్ ఏంటంటే ఎంత పిండికి అంత రొట్టె. ఇప్పుడు ఆ సాంగ్ అంత వైరల్ అయింది, ఆ సాంగ్ అంత వ్యూస్ వచ్చినాయి, ఆ సాంగ్ అంతా దానికి అంత దమ్ము ఉంది. సో దానివల్ల మేము పెట్టిన పెట్టుబడికి మాకు ఆ దేవుడు ఫలితం ఇచ్చిండు. సో అది అందరికీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదో బై లెక్కలో అలా వెళ్ళిపోయినది. సో అది రాసి పెట్టింది దేవుడు దానికి. సో మనం దాన్నే పట్టుకొని ప్రతిదీ మనం సచిన్ టెండూల్కర్ అయిపోతాం, కోహ్లీలు అయిపోతాం అంటే అవ్వదు. ఆడిన ప్రతి ఒక్కరు కోహ్లీ కాలేరు. సో ఇంట్రెస్టింగ్ నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి రాము రాథోడ్ నెంబర్ ఇవ్వండి, రాము రాథోడ్తో పాట తీస్తామంటే అందరికీ ₹1 కోటి రావు. అదేంటి బై లక్ కలిసి వచ్చింది, అది ట్రెండ్ అయిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగింది కాబట్టి ₹1 కోటి వచ్చింది. నిజంగా అనుకున్న రకంగా ₹1 కోటి రావాలంటే
ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫోక్ డాన్సర్లు ఫోక్ సాంగ్ అన్నిటి ₹1,00,00,000 వస్తే పాప మా యూట్యూబ్ కూడా యూట్యూబ్ ఉంచుకోవాలా అమ్ముకోవాలా అంతే కదా ఎందుకు ప్రీవియస్ లో చాలా మంది చేసారు ₹1,00,00,000 వచ్చిన ఉన్నారా లేదు సో వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు సో ఇదొక క్లారిటీ సో ఇప్పుడు కారు కొన్నావు అనే విషయం ఏంటిది కారు కొన్నావా కొనలేదా పబ్లిక్ అడుగుతున్నారు బెంజ్ కార్ ఎక్కడ పెట్టినావు లేదమ్మా నాది ఒకటి నెక్సాన్ టాటా నెక్సాన్ అది కూడా ఈఎంఐ ఓకే మంత్లీ పే చేస్తున్నావు ఈఎంఐ సో ఏంటి ఫస్ట్ ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిత్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం ఎతవంట అందుకే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను సూపర్ ఈ పాట ఇంట్రెస్టింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నా టీమ్ మెంబర్ ఒక 6 months బాబు ఒక్కసారిగా పాట అలర్ట్ అయిపోతున్నాడట ముసలు కూడా ఊళ్ళల్లో ఈ పాట రాగానే మస్తు మాస్ డాన్స్ చేస్తున్నారు ఏంటి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది బేసిక్గా నేను టిక్టాక్ నుంచి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని నేను చాలా ఇంటర్వ్యూస్లో చూసినా కూడా టిక్టాక్ నువ్వు అసలు టిక్టాక్ నుంచి డాన్సర్కి వచ్చినావు డాన్సర్ నుంచి డీ షోకి పోయినావు తర్వాత ఈ పాటలు సింగింగ్ నువ్వే లిరిక్స్ నువ్వే ఎట్లా సాధ్యమైంది రా ఒక్క మనిషి ఇన్ని పర్సనాలిటీస్ చూడడానికి బక్క పలసగా ఇంత ఉన్నావు ఎట్లా సాధ్యమవుతుంది అంటే బేసిక్గా నేను అయితే టిక్ టాకర్ అంటే లైక్ నేను డాన్సర్నే ఫస్ట్ ఓకే నేను చిన్న చిన్న ఈవెంట్స్ దాండియా ఈవెంట్లు తర్వాత మా విలేజ్లో నార్మల్గా అదే ఈవెంట్స్ చేస్తుంటే ఉండే ఓకే ఒక మా ఊర్లో కూడా ఒక మహిళా కోలాటం టీం ఉంటుంది అండ్ సేమ్ టైం నేను వినాయక చవితి ఈవెంట్లు దుర్గమాత ఈవెంట్లు ఇవి నార్మల్ చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ ఉండే ఎట్ టైం నేను డీ బ్యాక్ సైడ్ డాన్సర్ గా అవన్నీ మెయిన్ నువ్వు లీడ్ కాకుండా సైడ్ డాన్సర్ చేసావు డీలో అయితే అప్పుడప్పుడు వెళ్ళాను ఓకే సో ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం డాన్స్ పిచ్చి కాబట్టి ఈ ఫీల్డ్ అంటే కొంచెం చాలా ఇష్టం నాకు బాగా ఇంట్రెస్ట్ నేను 7th క్లాస్ ఉన్నప్పుడు 7th క్లాస్ అంటే ఇక్కడ నుంచి ఒక మ్యాక్స్ ఒక 16 years అన్న నాకు జర్నీ 7th క్లాస్ నుంచి నాకు బాగా దీని మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది డాన్స్ నన్ను చాలా మంది అప్రిషియేట్ చేసింది నా డాన్స్ చూసి కొన్ని ఎక్స్ప్రెషన్ బాగున్నాయి తమ్ముడు బాగా చేస్తున్నావు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు పాటకు తగ్గట్టు బాగా చేస్తున్నావు అది అన్నట్టుగా బాగా ఎంకరేజ్ చేసేది ఇక నాకు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది ఆ ఏజ్ లో కూడా లైక్ మనం ఎవరైనా ఒక పని బాగా చేస్తున్నాడు అంటే బూస్టప్ వస్తుంది ఎస్ అది ఆటోమేటిక్ దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటుంది నాకు నేను చదువులో కూడా బాగానే చదువుతుండే 10th వరకు నేను బాగా క్లెవర్ స్టూడెంట్ మంచిగా చదువుతుండే బట్ ఎప్పుడైతే ఇంటర్ తర్వాత నాకు మా ఇంట్లో పరిస్థితులు అండ్ మా ఇంట్లో సిచ్యువేషన్స్ అవన్నీ చూసి నాకు ఒక బాధ్యత నేనే బాధ్యత తీసుకున్నాను అంటే మా ఫ్యామిలీ పరంగా చాలా బాధ్యతలు పెరిగిపోయినాయి సో లేదు నేను చిన్నోనైనా సరే మా ఇంట్లో నాకంటూ నా సంపాదన నేను సంపాదించే ఒక 2,000 అయినా సరే మా వాళ్ళకి ఉపయోగపడుతుంది సో అట్లా నేను సాంగ్స్ స్టార్ట్ అంటే లైక్ కొరియోగ్రఫీ స్టార్ట్ చేయడము డాన్సర్కి వెళ్ళడము డే అండ్ నైట్ కష్టపడము ఒక్కొక్కసారి దుర్గమాత ఈవెంట్లకి వెళ్తే 10-11 గంటలు కంటిన్యూ డాన్స్ చేసేది కంటిన్యూ ఒక్కొక్కసారి 4 గంటలు రాళ్ళ డాన్స్ చేసేది అంటే అంత కష్టం చూసినాను అండ్ నేను మా సార్ ఉంటాడు పోలేజ్ సత్యం సార్ అని ఆయన జానపదంలో ఎంఏఎంఫిల్ గోల్డ్ ఆయనకి ఆల్రెడీ మన రాజీవ్ కనకల్ సార్ వీళ్ళంతా టచ్ సో ఆ సార్ ద్వారా నాకు బయట ప్రపంచం ఎలా ఉంటుందని తెలిసిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలి మనం ఇప్పుడు నాకు ఒక నిచ్చేసిండు ఆయన నువ్వు ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నావు నీకు టాలెంట్ ఉంది నువ్వు ఈ ఫీల్డ్లో వెళ్తావు రాణిస్తావు మంచి ఫ్యూచర్ ఉంది నీకు నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు నువ్వు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి నువ్వు ఏది చేస్తే సక్సెస్ అవుతావు నువ్వు దాని మీదనే ఫోకస్ చేయాలి సో దాని వైజ్గా నేను చేస్తూనే వెళ్తూనే ఉన్నా ఆల్మోస్ట్ నాకు అన్ని సక్సెస్ దొరికినాయి నేను ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది అంటే నాకు ఆల్రెడీ నాకు మాస్టర్ నాకు చెప్పిండు ఇట్లుంటుందిరా ఇప్పుడు నీకు ఎంత తోపులైనా సరే బయట వాళ్ళు నీ దగ్గర నుంచి కొంత ఆశిస్తారు తప్ప నీకు ఎలాంటి ఇది చేయరు సో నీ కష్టం అండ్ నీ కృషి నేను నిలబెడుతుంది సో నువ్వు నిన్ను నమ్ముకో అంతే ఎవరిని నమ్మకలేదు సో ఆ మాట ప్రకారంగానే నేను నా ఓన్గా నా సాంగ్స్ రాయడం కానివ్వండి లాక్డౌన్ వచ్చింది
మనకి ఎవరు పెట్టేటోడు ఎవరు లేడు. అవును. ఇంట్లో పెద్ద కుటుంబం అది, దాదాపు మా ముగ్గురు అన్నలు, నాతో కలిపి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఆల్మోస్ట్ అందరు పిల్లలు అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు. కాకపోతే ఆ లాక్డౌన్ లో ఏం చేయలేము, ఎవ్వరేం చేయలేము. సో డబ్బులు అవసరం ఉన్నాయి. తర్వాత కొన్ని సస్తమ బతుకుతా ప్రదేశం. ఒకవేళ బతికితే మనం ఈ లాక్డౌన్ ని యూజ్ చేసుకోవాలి ఎట్లా. సో అట్లా నేను ఆ 3 months వేస్ట్ చేయకుండా సాంగ్స్ లిరిక్స్ రాయడం స్టార్ట్ చేశాను. అంటే ట్రై చేశా, జస్ట్ ఊరికే ట్రై చేసి. టిక్ టాక్ అప్పుడు బాగా ఫేమ్ లాక్డౌన్ లో. బ్యాన్ అవ్వకంటే నేను చేసిన తర్వాత 1 month తర్వాత బ్యాన్ అయిపోయింది. సో ఆ 1 month నాకు బాగా యూజ్ అయింది. నేను జస్ట్ విలేజెస్ పేర్లు అట్లా రాసి దాన్ని పాడి టిక్ టాక్ లో వదలడం. దానికి వేలకు వేలు వ్యూస్. నాకు ఫస్ట్ టైం ఒక 20,000 వ్యూస్ వచ్చినాయంటే నా ఆనందం కాదు అసలు. అమ్మ 20,000 వ్యూస్ వచ్చినాయి నాకు ఈరోజు, దేవుడా అనుకున్నాడు. అంటే నాకు భలే అవి బాగా ప్రేరేపించినాయి. తర్వాత అలా లైక్ నాకు ఫాలోవర్స్ పెరగడం, కామెంట్స్ మంచి పాజిటివ్ కామెంట్స్. నీ వాయిస్ హైలైట్ ఉందన్న, బాగుందన్న, నువ్వు బాగా పాడుతున్నావు అన్న. నాకు నమ్మకం లేకపోయేది. సర్లే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పాటలు రాయగలుగుతున్నాను, నార్మల్ పాటలు రాయలేనా అని చెప్పి నాకు ప్రాసలు ఎట్లా అనేది నాకు ఐడియా వచ్చింది. చిన్న విలేజ్ నేమ్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్. గోరెంటి వెంకన్న సారు మా ఊర్లో, మా భూత్పూర్ మండలం, మాది గోప్లాపూర్ మాది విలేజ్. భూత్పూర్ మండలంలో ప్రైవేట్ స్కూల్ ఒకటి, వివేకానంద స్కూల్ అని ఉంటుంది. ఆ స్కూల్లో గెస్ట్ గా వచ్చిండు ఆయన, గోరెంటి వెంకన్న సార్. చాలా అప్పుడు ఇక ఎట్లా అంటే నెక్స్ట్ లెవెల్ సెలబ్రిటీ ఆయన మా టీవీలో. అప్పుడు బాగా నేను చిన్నప్పుడు నేను ఎక్కడో మూలకి నిలబడి ఆయన వచ్చినప్పుడు ఆయన పాటలు అందరూ ఎంటర్టైన్మెంట్ ని ఫీల్ అవుతున్నారు. ఆయన ఒక మాట అన్నాడు, పాటలు రాయడం చాలా ఈజీ, కొత్తిమీర కట్ట, పాలకూర కట్ట, ఇంకేదో అంటున్నాడు. అవన్నీ ప్రాసలు ఉన్నాయి, చిన్న చిన్న వస్తువులతో కూడా పాటలు రాసేది. అంటే ప్రాస కలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎండ్ ఆఫ్ ది టైంలో అది ప్రాస కలుస్తుంది. అరే ఇంత ఈజీయా. సో అది నేను మైండ్ లో పెట్టుకొని నేను పాటలు రాయడం స్టార్ట్ చేశాను. నేను ఇక చిటాపట చింతాగోన్ అనే సాంగ్ ఒకటి నేను ఫస్ట్ రాశా నా ప్రయోగం. అది నేను షాద్ నగర్ లో చిన్న స్టూడియో ఉంటుంది, జయరామ్ రెడ్డి అని మ్యూజిక్ డైరెక్టర్. అంటే లైక్ ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, అప్పుడు కూడా నేర్చుకుంటున్నాడు. బ్రో నేను కూడా ఒక సాంగ్ రాసుకున్నాను, ఏమైనా హెల్ప్ చేస్తావు అంటే, అవునా ఇది ఒకసారి పాడు బ్రో అంటే పాడిన వినిపించిన. ద్రీపంగి బ్రో అన్నాడు, బాగుంది అన్నాడు. పల్లవే వాడిని అంతే. పాడిన తర్వాత అది ఎడిట్ చేసి నాకు వినిపించింది. నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది, నిజంగా నేనే వాడినాను అనిపించింది. ఇక నాకు శృతులు అంటే ఏంది, స్కేల్ ఎట్లుంటది, మేల్ ఫీమేల్ స్కేల్ ఎట్లుంటది, అది మొత్తం నాకు అక్కడ అక్కడ నుంచి బేసిక్ గా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత సాంగ్స్ కంటిన్యూగా నేను ఆపలా చేస్తానే ఉన్నా. సో హైదరాబాద్ జర్నీ గురించి మాట్లాడదాం. మనం చాలా సేపు గురించి మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నారు అసలు ప్రశ్న తీసుకుంటా అనుకుంటుంది. నీకు కూడా పాటలు పాడే అవకాశం ఉందా? లేదు లేదు, రామనూరికి అంటున్నాడు. నేను పాటలు పాడను, నాకు డాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి డాన్స్, యాక్టింగ్ అంతే. పాటలు పాట ఏదో ఒకటి, ఒక 2 లిరిక్స్ అయినా. రాము అంత గట్టిగా పాడి ఇంకా 4 పాటలు రెడీగా ఉన్నాడు ఆయన. ఆయన పాడతాడు. రామన్న నేను పాడను. ఎట్లా ఉన్నా పర్లేదు, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. రాను ముంబై ఎట్లా యాక్సెప్ట్ చేసిరో లిఖిత పాడే పాట కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఏం పాట పాడాలి మీరే చెప్పండి. మీ ఇష్టం ఉన్న పాట ఏదంటే పర్లేదు. సరే నీ ఇష్టం వచ్చింది పాడు. రాను బొమ్మాయికి రాను పాడు, నువ్వు కూడా పాడు నాతో పాటు. పని ఓకే. ఇక్కడ నుంచి అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయి, సీరంచు. మీరిద్దరు చీట్ చేస్తున్నారు. నువ్వు వాయిస్ రావాలి కదా, ఆయన వచ్చినాక నిధిడ కనిపెడుద్ది. అదే కదా. సీరంచు రైకలున్నాయే, కనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. అంతే. ఫోక్ ఇండస్ట్రీకి ఇంకొక సింగర్ గెట్ రెడీ. కేవలం రాములాగా ఫస్ట్ డాన్సర్ గా స్టార్ట్ చేసింది, తర్వాత సింగర్ అయింది రాము. ఇప్పుడు సేమ్ లిఖిత కూడా సింగర్ కాబోతుంది. ఎవరైనా ఆపర్చునిటీస్ అంటే వచ్చేసేయండి. డాన్స్ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది మరి? డాన్స్ కెరియర్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంట్లో డాన్స్ చేసేదాన్ని. సో అలా నేను డాన్స్ క్లాస్కి వెళ్ళడం, మమ్మీ వాళ్ళు జాయిన్ చేయించడం. నేను ఫస్ట్ డాన్స్ క్లాస్లో జాయిన్ అయింది క్రేజీ డాన్స్ స్టూడియోస్ అనమాట. మాస్టర్ పేరు సాయి కృష్ణ. మాస్టర్ నుంచి మాస్టర్కి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఫస్ట్ నా
నేను ఒక డాన్స్ వీడియో పెట్టడం, అది కూడా మన్మధుడా సాంగ్. ఆ సాంగ్తో కొంచెం యూట్యూబ్లో కొంచెం వైరల్ అయ్యామన్నమాట. అప్పటి నుంచి వీడియోస్ పెట్టడం, రీల్స్ చేయడం, అలా వీడియోస్ చేస్తూ అండ్ నెక్స్ట్ నేను అంటే డ్యాన్స్ అన్ని రీల్స్ బాగా వైరల్ అవుతున్నప్పుడు నెక్స్ట్ సాయి పల్లవి సాంగ్ అనమాట, ఏవో ఏవో కలలే సాంగ్. నెక్స్ట్ ఆ మన్మధుడు తర్వాత ఈ సాంగ్ బాగా హిట్ అయిందనమాట. నేను అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ డ్యాన్స్ రీల్స్, యాక్టింగ్ రీల్స్ కూడా స్టార్ట్ చేశాను. డ్యాన్స్ మాత్రమే కాకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా, యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట అప్పటి నుంచి. అవును, అప్పటి నుంచి యాక్టింగ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయింది, ఇలా మూవీస్లోకి వెళ్ళాలని అలా. ఇంటర్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. చాలా మంది అడుగుమన్నారు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అవ్వాలి. ఇంటర్మీడియట్ మార్క్స్ ఏంటి? మార్క్స్ చెప్పలేను, బట్ గుడ్ మార్క్స్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి పోనీ? ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అడిగానంటే రీసెంట్ గా మీమ్స్ వస్తున్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, అక్కడిక్కడ ట్రెండ్ అయ్యేటువంటి అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు చేసే రీల్స్ చేసి కింద వాళ్ళ మార్క్స్ పెట్టేసి చదువుకోండి ఫస్ట్ అని స్టార్ట్ చేస్తారు. కాబట్టి నీకు అట్లాంటిది ఏం రాకూడదని వాళ్ళ క్లారిటీ ఇద్దామని అడిగాను నేను. ఓకే, బాగానే వచ్చాయి మార్క్స్ అన్ని, బట్ నేను డిగ్రీ యాక్టింగ్ కోర్స్ తీసుకుందామని చూస్తున్నాను అనమాట. సో ఇంకొంచెం ప్లస్ అవుతుంది యాక్టింగ్ ఫీల్డ్ కి అని చెప్పి. రీసెంట్ గా ఒక షోలో చూసాను నేను, ఈటీవీ షో అనుకుంటా, బహుశా నీకు ఆఫర్ కూడా వచ్చినట్టుంది కదా మూవీలో. అవును, వచ్చింది. విజయ్ ఆంటోనీ గారు, వేణుమాధవ్ గారు కూడా ఇచ్చారనమాట ఆపర్చునిటీ, నీకు పక్కా రోల్ ఇస్తాను మూవీస్ లో అని చెప్పి. సో గ్రేట్. బలగం వేణు గారు. బలగం వేణు గారు రీసెంట్ ఒక షోలో తను పార్టిసిపేట్ చేస్తే అక్కడ 2 ఆఫర్లు వచ్చినాయి. తమిళ్లో కూడా కనబడబోతుంది. ఇక రాను ముంబై ఆల్రెడీ తమిళ్లో కనిపించింది, ఇప్పుడు డైరెక్ట్ గా తను కూడా యాక్ట్ చేయబోతుందట. కంగ్రాట్స్ ఫస్ట్లీ. ఏంటి రాము, నీ సినిమా ఎడదాకా వచ్చింది? మొత్తంలో మనం మాట్లాడుతున్నప్పుడు సినిమా తీస్తున్నావు అన్నావు కదా, సినిమా ఎడదాకా వచ్చింది? సినిమా అంటే అది సముద్రం అన్నమాట, దాన్ని కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది. సో కొంచెం వెయిట్ చేస్తున్నా దానికోసం. అంటే ఉన్నాయి 2-3 స్టోరీస్ అయితే రెడీగా ఉన్నాయి, ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు, బట్ నేను అడుగు వేయాలి అంటే ఆలోచిస్తున్నా ఏం చేయాలి. రాము, నాకు చాలా బలంగా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి, మనకు ఆల్మోస్ట్ 1-2 years నుంచి మనం తెలుసు కాబట్టి. ఏదో గట్టిగా లవ్ ఫెయిల్యూర్ అయినావు కదా, అమ్మాయి ఎవరు? నువ్వు ఎట్లా ఫాలో కలుగుతున్నావు మరి? సొమ్మసిల్లిపోవడం లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కదా? లవ్ సాంగ్ అది. లవ్ సాంగ్ అంటే లవ్ లో పడమని చెప్పా? నార్మల్గా ఇది డెడికేట్ చేసుకుంటారు కదా నార్మల్గా. అంటే ఫోక్ ఇండస్ట్రీలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చాలా ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి లవ్ ఇష్యూ కానీ, లవ్ లో పడడం కానీ, లవ్ ఫీల్ అవడం కానీ ఎలాంటిది ఉందా నీకు? అలాంటిది అయితే ఏం లేదన్న నార్మల్గా అయితే, బట్ అందరు పర్లేదులే, ఏమైతుంది, మన వాళ్ళు ఆర్టీవీయర్స్ ఏం కదా యాక్సెప్ట్ చేస్తారు, అది ప్రపంచం అనమాట. అంటే అలాంటిది బలంగా ఉందనిపిస్తుంది. లేదన్న, ఇప్పుడు నన్ను ఒక ఇన్స్పైర్ గా తీసుకోవాలి నేను ఎప్పుడు ఆలోచించేది. బట్ మనం ఏం చేసినా మన పేరెంట్స్ కి నచ్చొద్దు, పబ్లిక్ మనల్ని చూసి మంచి చూపకుండా. ఎస్, నీకు లవ్ స్టోరీ లేదంటావా? ఎటు తిరిగి లవ్ స్టోరీని ఇక్కడ చూడు, చాలా క్లియర్ గా చెప్తున్నా. నాకు పర్సనల్ గా రాము వస్తుంటే రాము నీ క్వశ్చన్ అడగాలని ఏది లేదు. పబ్లిక్ ఆర్టీ వ్యూవర్స్ కానీ, రెగ్యులర్ గా చూసే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫాలోవర్స్ అడిగే క్వశ్చన్స్ అడుగుతాను. నీకు ఆల్రెడీ బెంజ్ కార్ అనే విషయం వాళ్ళే చెప్పారు, నాకు తెలీదు, నాకు నిజంగా తెలియదు. గచ్చిబౌల్లో విలువ అన్న విషయం వాళ్ళే చెప్పారు. ఇప్పుడు లవ్ ఉన్నదని చెప్పి వాళ్ళే చెప్పారు. అడుగుతున్నాను నేను, నిజంగా ఉందా లేదా? ఉంటే ఎవరైనా వ్యూవర్స్ తెలిసింది, వాళ్ళు రెడీగా ఉన్నారు తమిళ తోని. లేదు అని అంటే లవ్ ఫెయిలియర్ అంటే రెడీగా ఉన్నారు వాళ్ళు. చెప్పను, చూసారా ఆయన చెప్పడట రాముకి, ఏదో గట్టిగానే గర్ల్ ఫ్రెండ్ ఉంది గట్టి చెప్పను అంటున్నాడు ఆయన, అంతే. సరే లిఖిత, ఏంటి ఒక్కసారిగా నువ్వు ఈ రాను ముంబైకి బిఫోర్ ఎట్లా ఉండేది లైఫ్, తర్వాత ఎట్లా అంటే ఆల్రెడీ నువ్వు డాన్స్ చేస్తావు, డాన్స్ ఓకే, అప్పటికే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు రెస్పాన్స్ ఏంటి, ఇప్పుడు రెస్పాన్స్ ఏంటి, ఇంటర్నేషనల్లో చర్చ జరుగుతుంది, ఎట్లా అనిపించింది? రాను బొంబాయికి రాను ముందు ఒక డాన్సర్, అన్నీ బాగా చేస్తుంది, అన్ని స్టైల్స్ చేస్తుంది. నేను ఫోక్ చేస్తాను కానీ అది ఫోక్ స్టైల్ కాదు, నాకు మొత్తానికి ఫోక్ స్టైల్ రాదు. మాస్ అంటారు కదా, ఆ మాస్ స్టైల్ వరకు వచ్చు. లైక్ వెస్ట్రన్ చేస్తాను, లైక్ అన్ని స్టైల్స్ వచ్చు. కానీ రాను బొంబాయి తర్వాత ఎక్కడికి చూడు, ఎవరి దగ్గరికి వెళ్ళు రాను బొంబాయికి రాను లిఖిత అంటే ఇలా ట్యాగ్ వచ్చేసింది అనమాట. అవును, అంతే, రాను బొంబాయికి రాను అలా గుర్తుపడతారు, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. అలా ఫోక్ డాన్సర్ అన్నట్టు ఒక
ఒక ట్యాగ్ లైన్ పడ్డది అనమాట. ప్రీవియస్ వెస్టర్న్ గిస్టర్న్ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియో చూసాను వస్తున్న తర్వాత. రాము అంటే మాకు మంచి ఫెమిలియర్, రెగ్యులర్ గా మా అంతా ఓకే. లిఖిత వస్తున్నాం కానీ నీకు ఇన్స్టాగ్రామ్ చూస్తే వెస్టర్న్ కల్చర్ లో మాస్ డాన్స్ తో అల్టిమేట్, అసలు రకంగా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ షో, రియాలిటీ షోలో చేసినట్టు చేస్తూ ఉంటావు. దానికి దీనికి ఏం తేడా అనిపించింది నీకు? అక్కడ అంటే అది స్టైల్ వేరు, ఫోక్ స్టైల్ మొత్తానికి వేరు. లైక్ అంత ఎనర్జీ పెట్టి చేయాలి ఫోక్, అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా క్యారీ చేయాలి. వెస్ట్రన్లో మనం ఆ స్టైల్ వేరు, లైక్ మనం మేనేజ్ చేసుకోవచ్చు ఆ స్టైల్ని. బట్ ఫోక్ అలా కాదు, మొత్తం మాస్ ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ పెట్టి చేయాలన్నమాట. ఆ డిఫరెన్స్ నేను చూస్తాను. లేదు, చేశాను ఇంతకు ముందు ఒక 2-3 సాంగ్స్ చేశాను. బట్ దీనికి ముందు చేశాను. బట్ దానికి వచ్చినంత ఫేమ్ దీనికి రాలేదు. సో ఇప్పుడు రాను ముంబై షూట్ చేసినావు కదా, ఎక్కడో నాకు తెలిసి విజయవాడ అనుకుంటారా? మాది శ్రీకాకుళం నుంచి తెలంగాణకు వచ్చి రాము రాతడు మహబూబ్ నగర్ ఇద్దరు కలిసి కరీంనగర్ లో షూట్ చేశారు. కరీంనగర్ షూట్ చేసింది సిరిసిల్ల, రైట్? ఏమనిపించింది అక్కడ ఎన్విరాన్మెంట్, ఇక్కడ తెలంగాణ ఫోక్ స్టైల్ ఏమనిపించింది నీకు? బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం అనమాట. మా షూట్స్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో చేశారు, హైదరాబాద్ ఈ అవుట్స్కర్ట్స్ లో, లైక్ ఆ ప్లేస్ లో చేశారు. అటు విలేజ్ సైడ్ వెళ్ళి రియల్ గా వాళ్ళు అక్కడ విలేజర్స్ చూడడం, అది మొత్తం డిఫరెంట్ అనమాట. చాలా హ్యాపీ. క్రౌడీ. అక్కడ మళ్ళీ జాతరలో అది కూడా చాలా కొత్తగా నాకు. రాను బొంబాయి తర్వాత ఎన్ని సాంగ్స్ చేసింది? రాను బొమ్మాయి తర్వాత చాలా వచ్చాయి, కొన్ని ఎంచుకొని చూసుకొని కౌంటా వచ్చుంటాయి ఒక కౌంట్లెస్. ఇక్కడ టచ్ చేసినప్పుడు అనుకోవాలి కౌంట్లెస్. ఇంకా ఒక 20+ అలా వచ్చింది. లేదు 20+ అలా వచ్చింటాయి అంతే. అన్ని వచ్చాయి కానీ నేను కొన్ని చేశాను. అంటే నువ్వు క్రేజీ డాన్స్ స్టూడియో నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు రావడం, ఇక్కడ ఇన్ని సాంగ్లు చేయడము విత్ ఇన్ షార్ట్ స్పాన్, అంటే ఇంటర్మీడియట్ చదివే వయసు నుంచే. ఉన్న ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ అందరు కూడా మంచి ఏజ్ ఉన్న వాళ్ళే. వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా చిన్న అమ్మాయి కదా ఇప్పుడు నువ్వు. ఎట్లా అనిపిస్తుంది ఇన్ని సాంగ్స్ రావడము మల్టిపుల్ గా? అన్ని ఫోక్ తెలంగాణ అన్నీ వస్తున్నాయి కానీ నేను కొన్ని మేనేజ్ చేస్తున్నాను. అంటే అక్కడ వరకే చదివిపోతుంది, కాలేజ్లో సార్ పర్మిషన్ ఇవ్వడం లేదు అని కాదు. ఓపెన్ గా మాట్లాడాలంటే తన కోసం ఇంతమంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్నా. అంటే ఫోక్ లో దాదాపు నేనే షాక్ అవుతా, అన్న మాకు లిఖితనే కావాలన్నా, మాకు లిఖితనే సాంగ్ చేయాలని అంటారు. అంటే ఆ సాంగ్స్ ని అట్లా ఆమె ఇన్వాల్వ్మెంటింగ్ కానివ్వండి, ఆ తర్వాత లిఖిత కనిపిస్తే అది సాంగ్ హిట్ గా అద్భుతంగా చేసింది నిజంగా. ఎందుకంటే ఊర్లోకి వెళ్ళిన తర్వాత నేనేమంటున్నా, మిస్ వరల్డ్ పోటీలో కూడా నీ స్టెప్పే అదొక హుక్ స్టెప్ అయిపోయింది. బేసిక్ గా ఈ ఫోక్ సాంగ్స్ అంత ఈజీగా హుక్ స్టెప్స్ రిజిస్టర్ కావు. హుక్ స్టెప్ పర్ఫెక్ట్ రిజిస్టర్ అయింది. ఆ హుక్ స్టెప్ ఎక్కడ చూసినా శేఖర్ వైరస్ మాస్టర్. ఎందుకంటే చాలా కేర్ తీసుకున్నాడు ఆయన. ఈ సాంగ్ విన్న తర్వాత ఆయన పూనకమే డైరెక్ట్ రాను అన్నప్పుడు ఆయన నాకు రీసెంట్లీ షూట్కి వెళ్ళినప్పుడు నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ టైం థ్యాంక్స్ చెప్తున్నాడు. అంటే ఆయన ఒప్పుకోడు, వాస్తవానికి ఒప్పుకోడు. ఆయన ఏ పాట 100 మిలియన్లు కాదు, ఎన్ని 100 మిలియన్లు పోలేదు, ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన ఆయన. మా జానీ మాస్టర్తో, శేఖర్ మాస్టర్తో, ఇక్కడ రఘు మాస్టర్తో, చాలా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లతో ఆయన అసిస్టెంట్ వర్క్ చేసి వచ్చిండు. చిరంజీవి సార్కి, పెద్ద పెద్ద సార్ వాళ్ళకందరికీ అసిస్టెంట్ చేసాడు. సో ఆయన ఒప్పుకోడు సామాన్యంగా. ఏం లేరాము, నాకు సాంగ్ నచ్చింది, నేను చేసిన, అది వైరల్ అయింది. కానీ నాకు జెన్యున్ గా చెప్పాలంటే ఈ రోజు కూడా స్టిల్ నువ్వు స్టార్టింగ్ ఎలా ఉన్నావు, ఈ రోజు కూడా అలాగే ఉన్నావు. నాకు అది బాగా నచ్చింది రాము, నాకు అది కావాలి, జెన్యునిటీ కావాలి. కానీ ఇక్కడ లిఖితని ఎట్లా చూస్ చేసుకున్నావు? లిఖితని ఎట్లా దొరకబట్టినావు నువ్వు? అదే మన నేను డీలో వేస్తుండే మీటింగ్లో. డీలో నాకు డ్యూయట్ సాంగ్ చేయాలి ఒకటి, కన్నె పిల్ల అవన్నీ కళ్ళ ముందు, అదే కమలాసన్ సార్ అదే. సో ఆ సాంగ్ కి తగ్గట్టు జూనియర్ శ్రీదేవి కావాలి మాకు, చిట్టి మాస్టర్ కి నాకు. సో ఆ పర్సనాలిటీ ఉండి అలా కనిపించాలి. సో ఎవరు అని చెప్పి మేము వెతుకుతున్నాం. సో 2-3 అమ్మాయిలు చూసినాం మేము ఇన్స్టాలో సర్చ్ చేసినాం. మాస్టర్కి ఆల్రెడీ తను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాడు ఆయన రీల్స్. తర్వాత నేను కూడా చూసి సార్ మాస్టర్ లిఖిత్ అయితే బెటర్ మాస్టర్, ఒకసారి పిలిపిద్దాం, ఒకసారి మనం చూద్దాం మాస్టర్ అంటే వచ్చి ½ అవర్లో సాంగ్ నేర్చుకున్నది. ఉందమ్మా అంటే వచ్చిన ½ అవర్లో సాంగ్ నేర్చుకున్నది.
విత్ ఎక్స్ప్రెషన్స్ అవంతా పర్ఫెక్ట్ వేస్తుంది. Hmm. మాస్టర్ షాక్ అయిపోయింది, బా అసలు గ్రేట్ రాము అని. Hmm. అవును మాస్టర్ అని చెప్పి నెక్స్ట్ ఆ సాంగ్ నా టోటల్ జర్నీలో అది ఫస్ట్ టైం ఆ సాంగ్ హిట్ డి జర్నీలో. అవును. కానీ అక్కడ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు దారి తీసింది, ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ ఊపేస్తున్నారు ఇప్పుడు. నువ్వు అనుకున్నా నేను చేసే ఒక సాంగ్ జనరల్గా కేడిఎస్ డాన్స్ ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నప్పుడు కానీ ఎక్కడైనా నా సాంగ్ ని హిందీ ఛానల్లో భారతీయ కమెడీ ఐడియా ఉందా మీకు? అద్భుతంగా చేసింది. బేసిక్గా డాన్స్ చేయరు, ఈ సాంగ్ ఊపేసింది. ఇంటర్నేషనల్ లెవెల్లో జస్ట్ జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా నుంచి వీడియోలు, కొరియన్ బేసిక్గా కొరియన్ సిరీస్ వచ్చినట్టు మన దగ్గర చాలా మంది టీవీలో కతుక్కుపోయి చూస్తుంటారు కొరియన్ సిరీస్ ని, వాళ్ళు మీ పాట డాన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ దాకా వెళ్తా అనుకున్నాం ఎప్పుడైనా? అసలు నాకు ఇంకా డ్రీమ్ లోనే ఉన్నాం మేము. ఇంకా అంటే వెళ్ళడం రీచ్ ఉండడం ఒక ఎత్తు, కానీ ఇంకా వెళ్తుంది చూడండి, అది ఇంకా డ్రీమ్ లానే ఉంది నాకు. ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిపోయి మన మిస్ వరల్డ్ లో కూడా ఒక అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మిస్ వరల్డ్ అంటే ఆల్మోస్ట్ ఒక 190 కంట్రీస్ సంబంధించిన వాళ్ళు అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకి ఆ హుక్ స్టెప్ వాళ్ళు కూడా సేమ్ హుక్ స్టెప్ చేయడం అంటే అది అబ్వియస్లీ నిజంగా ఎవరు ఊహించారు అసలు అట్లీస్ట్గా. సో రాము, ఫస్ట్లీ ఈ ముంబై ప్రాంగణ సాంగ్ ఉంది కదా, ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఈ లిరిక్స్ కానీ ప్రతిదాన్ని. ఇందాక అన్నట్టుగా గోరెట్టి వెంకన్ ఇలాంటి వాళ్ళు ఫోక్ సింగర్ మోస్ట్లీ కాసాల శ్యామ్ కానీ వీళ్ళందరూ కూడా లిరిక్ అంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, స్టోరీ బిహైండ్ స్టోరీ. ఈ ముంబైకి రానటువంటి ఈ దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ స్టోరీ ఉందా ఏంటి అసలు ఈ లిరిక్ బిహైండ్? ముంబైకి సంబంధించిన ప్రతి ఒక్క పాట హిట్, ప్రతి ఒక్క పాట హిట్. బొంబాయి అనే వర్డ్ వచ్చింది. అంతకుముందు ఒకటి వలసపోయే పాట ఉంటుంది, బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ, బొంబాయి పోతావా రజా దుబాయ్ పోతావా, అదొకటి. తర్వాత బొంబాయి వద్దునని దాని మనసు, అట్లాంటివి అన్ని ఆల్మోస్ట్ హిట్ పాటలే ఉంది. బొంబాయి అనే వర్డ్ వచ్చిందంటే హిట్ అది. సో నేను కూడా లైక్ ఇప్పుడు అద్దాల మేడలు ఉన్నాయి, మేడల సీరియల్. అద్దాల మేడలు అంటే మ్యాక్స్ ఎక్కడ ఉంటుంది, మన ప్రీవియస్ మన తాత ముత్తాతల కాలం నుంచి ముంబై బిజినెస్ అదంతా ఉండేది మొత్తం ముంబైలో. సో అదొకటి. తర్వాత రాను ముంబై అది కొంచెం సౌండింగ్ బాగుందని చెప్పి ముంబై వాడారు. అండ్ ఒకటి నాకు ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే బొంబై అనే వర్డ్ వాడితే ఆల్మోస్ట్ అందరికి రిజిస్టర్ వర్డ్ అది, ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది అని చెప్పేసి అది వాడారు. నేను చాలా వరకు విన్నప్పుడు కానీ కొన్ని చూసినప్పుడు లేకపోతే ఫోక్సింగ్ నాకు తెలిసిన వ్యక్తులు వాడినప్పుడు రామురాతో ఈ రోజు రాను ముంబై సాంగ్తో ఒక హిస్టరీ క్రియేట్ చేసిండు. కానీ డెఫినెట్గా ఆ రోజుల్లో చాలా అనుభవించి స్థాయికి వచ్చి ఉంటావు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రాము? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా మమ్మీ డాడీ అయితే కూలీలు ఉన్నారు స్టార్టింగ్ లో. ముంబై అదే చెప్తున్నాను, వలస వెళ్తున్నాను, కూలీలు ఉంటుండే. నేను ఈవెన్ మాకు ఫుడ్కి ఏదైనా కావాలంటే కూడా మేము నెలల తరబడి కష్టపడేది. మా మమ్మీ డాడీ, మా మమ్మీకి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు, చాలా పూర్ ఫ్యామిలీ మాది. నేను ఆ ఫ్యామిలీని చూసిన తర్వాత నేను ఇలా చేంజ్ అవ్వాల్సి వచ్చింది. మమ్మీ డాడీను నేను ఏం చేయాలనుకున్నా కూడా నన్ను ఫ్రీ వదిలేసేది. నువ్వు ఏం చేస్తావు చెయ్యి, మేమున్నా మేము కష్టపడతాం, ఇంకేం కావాలో చేసుకో. అంటే మా టోటల్ ఫ్యామిలీ మొత్తం నాకు అందరు సపోర్ట్ అనమాట. నన్ను కొంచెం కూడా కష్టపెట్టకపోయేది. నువ్వు ఈ ఫీల్డ్ అంటే వాళ్ళు చూస్తుంటారు కదా నా లైక్ ఈ ఊర్లో ఎలా అంటే ఉంటే పలుకుబడి ఉండాలి, లేదంటే పైసలు ఉండాలి. మనం పైసలు అంటే ఎంత కష్టపడ్డా వేస్ట్, మనకు చదువు రాదు ఏం రాదు. ఎంత కష్టపడ్డా మహా అయితే 10 లక్షలు సంపాదిస్తాం. అది కాదు, నీకు పేరు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా నీ ఉంటుంది, నీకు ఒక ఇది ఉంటుంది అని చెప్పి మా వాళ్ళు నన్ను వదిలేసేది. నీ ఇష్టం రా, నువ్వు ఏమైనా వేసుకో, ఇట్లా వేసుకో. స్టార్టింగ్ ఇక్కడ ఉండేదా? మహబూబ్నగర్లో ఉండేదా? మహబూబ్నగర్లో. మమ్మీ వాళ్ళు అక్కడ వలస అక్కడ ఉండేది, దూరం వదిలేసి వెళ్ళిపోయేది. మిమ్మల్ని టేక్ కేర్ చేయడం అమ్మని అక్క వాళ్ళు ఉండే, మీకన్నా పెద్దవాళ్ళు. మా అక్కనే మొత్తం నన్ను మా చెల్లిని మా అన్నని. ఆ తర్వాత చిన్న మా చెల్లి పెళ్లి తర్వాత, అంటే పెళ్లి కంటే ముందు చిన్న మలేషియా వెళ్ళిపోయాడు పని కోసం. అక్కడ ఆయన ఘోరం కష్టపడ్డాడు, ఆయన కూడా మా కోసం, మా ఫ్యామిలీ కోసం. నేను ఎప్పుడన్నా పైసల గురించి డబ్బులు అడిగితే కూడా కాదనకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది నా కోసం. అలానే ఇక్కడికి వెళ్తున్నా అంటే కూడా ఏం ఆలోచించకుండా బయట అప్పు తీసుకొచ్చి కూడా నాకు సపోర్ట్ చేసేది. ఎక్కడ చదువుకున్నారా నువ్వు? నేను ఇంటర్మీడియట్ తర్వాత విద్యకి ఫోకస్ చేసిన తర్వాత ఎక్కువ వెళ్ళాలనిపించలేదు? పేరెంట్స్ అడగలేదు ఎప్పుడు చదువుకుంటే బాగుంటుంది అనేది? చాలా ఫోర్స్ చేసారు, చదువుకోరా, చదువు కూడా ఉండాలి, దీంతో పాటు చదువు కూడా ఉండాలి, చదువుకోలేదు. ఇప్పుడు లైక్ నాకు చదువు ఇంటర్మీడియట్ నేను చదివింది, అయినా నేను లిరిక్స్ రాస్తున్నా అంటే నాకు బయట జ్ఞానం బాగా తెలుసు. సొసైటీ చుట్టుపక్కల జరిగే విషయాలు దాంట్లో పైన బాగా ఫోకస్ చేసిన. ఇది ఏం చేస్తాం, ఇది ఏంది, ఇట్లా రాయొచ్చా, ఇట్లా రాయొద్దా, ఇట్లా చేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ నేను రీసెర్చ్ చేస్తుంటాను.
సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఫ్యామిలీ? అప్పుడు చాలా కష్టాల నుంచి బయటకు వచ్చినావు, ఒక మంచి సెట్ మార్క్ క్రియేట్ చేసి పెట్టుకున్నావు. నాకు తెలిసి ఇప్పుడున్న దాంట్లో లిరిక్స్ రాసే వాళ్ళు డాన్స్ చేయరు, డాన్స్ చేసే వాళ్ళు పాట పాడరు, మల్టీ రోల్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నీ సక్సెస్ ఎట్లా ఎంజాయ్ చేస్తుంది ఫ్యామిలీ? చాలా అంటే చాలా 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 హ్యాపీగా. అంటే ఇక వాళ్ళు ఒక డ్రీమ్లు ఉన్నారు. అంటే నేను చెప్పేది వాళ్ళకి ఇప్పుడు, మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు, కష్టపడండి, నన్ను ఏమనొద్దు, మీరు చేయండి. నేను అంటే వాళ్ళని నేను ఎప్పుడు గుర్తించలే, అంటే వాళ్ళ కష్టానికి నేను వాళ్ళని అప్రిషియేట్ చేయలేదు. అంటే నేను జస్ట్ చూస్తూ ఊరుకునేది. అంటే లైక్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నా ఏం చేసినా సరే సరే నేను ఇలా ఉంటుండే. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక రోజు చూపిస్తానని చెప్పిన, డైరెక్ట్ ఒక రోజు చూపిస్తా, నన్ను వదిలేయండి, నేను మీకు చూపిస్తాను అని చెప్పిన, ఛాలెంజ్ చేసిన వాళ్ళతో. వాళ్ళు అన్నట్టుగానే ఈరోజు వాళ్ళు చూస్తున్నారు నన్ను లైవ్ లో, డ్రీమ్ లా. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు? అప్పుడు వేలెత్తి చూపిన వాళ్ళు అంటే మాట్లాడడానికి కూడా కొంచెం వాళ్ళు షేమ్ ఫీల్ అవుతారు, అంటే భయపడుతుంటారు. అప్పుడు ఒకప్పుడు మనకి ఏం ఎంకరేజ్ చేయకుండా వేలెత్తి చూపిరు కదా, తప్పది కదా. సో నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? డాడీ ఏం చేస్తుంటాడు? డాడీ శ్రీరామ్ చెస్లో మేనేజర్ అనమాట. మమ్మీ టైలర్, నాతో పాటు ఉంటుంది. నాకు ఒక తమ్ముడు, ఇప్పుడు 8th చదువుతున్నాడు. అంతే, వెల్ సెటిల్డ్ మొత్తం. డాడీ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు, లైక్ మెనీ ఇయర్స్ అవుతుంది. సో వెల్ సెటిల్డ్. హైదరాబాద్ లో ఉంటావు? హైదరాబాద్. శ్రీకాకుళం లాంగ్వేజ్ రాదైతే నీకు? అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాం కాబట్టి అంత రాదు. అప్పుడప్పుడు మాట్లాడతాను, వెళ్ళి వచ్చినప్పుడు మాట్లాడతాను. రాము పొద్దున్న లేచావా, ఏం తిన్నావా, లేకపోతే ఇప్పుడు ఎట్లా వచ్చినా ఒకసారి లాంగ్వేజ్ ట్రై చేయి. ఏంటి పొద్దున్న లేచావా? నవ్వా కాకపోసం ఇగో ఇలా నవ్వుతారనే మాట్లాడాలంటే నాకు ఇక ఏమొచ్చింది? కూలకలేదు వాటర్ అనా, కూలకలేదు వాటర్, నేను కూలకలేదు వాటర్, అదే గుర్తొచ్చిందా? ట్రై చేయి ఒకసారి, ట్రై చేయి అంతే. ఇంకా వాళ్ళకి తెలియాలి కదా, మా శ్రీకాకుళం అమ్మాయి చూసినావా ఆర్టీవీ ఇక్కడ వెళ్ళింది, నీ బొంబాయి సాంగ్ వచ్చింది, వాళ్ళ ప్రౌడ్ ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు రాముని చూసి ప్రౌడ్ ఫీల్ అవ్వట్లేదా? ఏంటి తిన్నా కూలకలేదు వాటర్, నార్మల్ గా చెప్తున్నా. ఇక్కడ దాకా వచ్చినాం కదా, మనకి టాక్స్ ఎక్కువ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు రాముతో పాట పాడైపోతాను, కింద కామెంట్స్ నన్ను వేసుకుంటారు. మళ్ళీ ఒకసారి నేనైతే లవ్ ఫెయిల్యూర్ అంటున్నా, నీకు నచ్చిన పాట ఏదైతే లవ్ గురించి పాడాలి. ఇప్పుడు వాళ్ళందరూ మెస్మరైజ్ అయిపోవాలి. నీలో ఉన్న లవర్ బాయ్ ని బయటికి. మస్తున్నవే ఓ మైసమ్మ, మనసుకు బూస్తివే లవుదుల్దుమ్మ, నాకు నిద్ర పడతలేదమ్మ, క్షుద్ర పూజలు చేసినవమ్మ, రాత్రంతా నీ కలవరింత, తెల్లారింటి ముందు సంత, ఏందమ్మా ఈ గోసంతా, మస్తున్నవే ఓ మైసమ్మ, మనసుకు పూస్తివే లవుదుల్దుమ్మ, నాకు నిద్ర పడతలేదమ్మ, క్షుద్ర పూజలు చేసినవమ్మ. ఇది కూడా అద్భుతంగా ఫేమస్ అయింది. అంటే నాట్ అప్ టు ద మార్క్, రాను ముంబై కాదు, అద్భుతంగా ఫేమస్ అయింది. ఎక్కడ కూడా ఈ దూల్ దుమ్మ ఇవన్నీ పాటలు కూడా, అంటే ఆ నేటివిటీలో పబ్లిక్ కామన్ పీపుల్ కూడా గ్రౌండ్ లెవెల్ అర్థమవుతుంది భాష అంతా కూడా, అంతే కదా. సో వాళ్ళు కూడా శాంతిరాజ్ మాస్టర్ రాసింది యాక్చువల్లీ. ఓకే, నేను దాన్ని సాంగ్ పాడాను జస్ట్. ఓకే, యాక్టింగ్ నువ్వు చేస్తున్నావు అట్లా? లేదు లేదు, మా వేరే ఫ్రెండ్ చేసిండు. ఓకే. సో ఎప్పుడన్నా అంటే ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అంటే, బేసిక్గా వాళ్ళకి వచ్చిన అవకాశాలు వేరే వాళ్ళకి గ్రాప్ చేసుకుంటే చాలా హర్ట్ అవుతారు కదా. నువ్వు పాడిన పాట లేకపోతే నువ్వు రాసిన పాట వేరే వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు కానీ, లేదా నేను చేస్తే బాగా చేసేవాడిని అప్పుడు అనిపించిందా? ఒక 2-3 పాటలు అయితే అనిపించినాయి. చెప్తావా ఏంటో? మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, అంటే వాళ్ళకంటే నేను చేస్తే బాగా చేసేవాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అరే మమ్మల్ని బతకాలి నీదేదో నువ్వు చేసుకుంటున్నావు కదా ఎందుకురా అనే ఫీలింగ్. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో కూడా వచ్చింది ఒక పాట అనేది, ఎంతమంది మనం పాడుకున్నాం. ఒక్కసారి ఆ పాట బయటికి, సొమ్మసిల్లి పోతున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దయ్యవే, చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలే దిశయ్యకే, నీ సీర కొంగుకే ముడివయ్యవే. అద్భుతంగా, నిజంగా నీ గొంతేమో బాగాలేనట్టుంది, లేకుంటే ఇంకా పాడించేవాడిని. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఏముంది ఏదని పక్కన పెడితే, ఆ వాయిస్కి ఆ మ్యూజిక్కి లూప్ వేసుకొని కంటిన్యూస్గా. లేకపోతే నీకు ఐడియా ఉందా, మీరు ఇక్కడ సిటీలో ఉన్నారు మీకు తెలియదు అనుకుంటాం, అనుకుంటా తెలుసు. ఆటోల్లో పోతుంటే అప్పుడు ఏం పాటలు ఉంటుంటే, పాతకాలం పాటలు, ఈ తరుణ్ సినిమాల పాటలు, నితిన్ సినిమాల పాటలు వస్తుంటుండే. అవి మొత్తం పోయినా. ఇక రాను ముంబై, సొమ్మసి వెళ్ళిపోతున్నది, ఈ పాటల్లో పేం కనిపించట్లేదు.
ఊర్లో ట్రాక్టర్లు అక్కడ చూసినా కూడా లూప్ కంటిన్యూస్గా వన్ పని అంతా అయిపోయేంత వరకు హవర్స్ ఆఫ్ అవర్స్ ఇదే పాట లూప్ అవుతూ ఉంటుంటుంది. సో ఊర్లో ఎక్కడ నువ్వు అయిన తర్వాత నిజంగా రాము కమర్షియలా? లేదు, అంత కమర్షియల్ ఏం కాదు. ఐ మీన్ నేను స్లిప్ అయ్యలే, కమర్షియల్ ఏం కాదు. సో లేదు 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 అన్న చాలా ఫ్రెండ్లీ, కమర్షియల్ ఏం కాదు. అయ్యో 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 షూట్ అనే అనిపించదు మొత్తం. నువ్వు భయపడతావా? అయ్యయ్యో కాదు రాముని బెదిరిస్తున్నావు నువ్వు? అయ్యా అన్న కాదు. సో ఇందాక పాట పాడినావు కదా రాము, ఇది ఒక సినిమాలో కూడా వచ్చింది రీసెంట్ గా. ఏంటి సినిమాల మధ్యలో ఒకసారి స్టార్టింగ్ లో ఐ మీన్ టు మెన్షన్ ఇట్ రేవంత్ వాయిస్ తో వచ్చింది సాంగ్, తర్వాత మళ్ళీ రాము వాయిస్ తో వచ్చింది. ఏం జరిగింది సినిమాలోకి, ఎట్లా పోయింది ఈ సాంగ్? అంటే లైక్ మా ఫ్రెండ్ అడిగారు, ఈ సాంగ్ వేరే ఛానల్లో ఉంది, సో బాగా వైరల్ అయింది ఈ సాంగ్, దాదాపు ఒక 300 మిలియన్ దగ్గరలో ఉంది. సో ఈ సాంగ్ మా సినిమాలో తీసుకుంటామని చెప్పి మా ఫ్రెండ్ అడిగితే, సాదిక్ అడిగితే వాడు ఇచ్చాడు. అంటే ఫస్ట్ నన్ను అడిగారు, నేను ఆయన కాంటాక్ట్ ఇచ్చాను. సో ప్రసన్న కుమార్ సార్ తీసుకున్నాడు, నాతో పాడిస్తా అన్నాడు. సో ఓకే అని చెప్పేసి నేను కూడా రెడీగా ఉన్నా. బట్ మరి ఆయన పర్సనాలిటీ ప్రాబ్లమా మరి ఏంటి తెలియదు, అంటే హీరో పర్సనాలిటీకి తగ్గట్టు ఏదన్నా సెట్ అవ్వదేమో అనే ఫీలింగ్ లో మరి రేవంత్ సార్తో పాడించారు, రేవంత్ అన్నతో పాడించేసి. బట్ అది ఆ ఫోక్ అంతా మరి జనాల అది చేసినా లేదా తెలీదు. సో మళ్ళీ నాకు కాల్ చేసి రాము నువ్వే పాడాలి. కానీ మంచి ప్రమోషన్ వచ్చింది ఈ సాంగ్ తో ఆ సినిమాకి, అది అద్భుతంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఉందా ఈ రాను బొమ్మాయి సాంగ్ సినిమా ఉందా ఏమన్నా? అంటే ఆల్మోస్ట్ చాలా మంది అడుగుతున్నారు సినిమాలకి. చాలా చిన్న సినిమాలు అయితే దాదాపు ఒక 20 ఉంటాయి. ఓహో, సాంగ్ ఏమైనా అడిగేవాళ్ళు? ఓకే, రోజు డైలీ ఒక కాల్ వస్తుంది, అంటే మెసేజ్ వస్తుంది, ఈ సినిమా ప్రొడక్షన్ నుంచి చేస్తున్నాం, ఇక్కడ నుంచి. బట్ ఏ సినిమా లేదు, ఇదే పెద్ద సినిమా. ఈ సాంగ్ పెద్ద సినిమా. ఓకే, ఏంద్రా ఒక సాంగ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా ప్లాన్ చేస్తావు? బికాస్ యు ఆర్ మల్టీ పర్సనల్, లిరిక్స్ రాస్తున్నావు, సింగర్, డాన్సర్ అన్ని ఐడియా ఉంది కాబట్టి, నీకు టెక్నికల్ లాంగ్వేజ్, మ్యూజిక్ అంతా ఐడియా ఉంది కాబట్టి, ఎంత ఖర్చు అవుతుంది ఒక సాంగ్ చేయడానికి జనరల్ గా? అంటే ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్న. లైక్ ఇప్పుడు ఫోక్ సాంగ్ అయితేనేమో మన ఇష్టం, అది కొరియోగ్రాఫర్ ఇష్టం, అంటే ఆ షూట్ లొకేషన్స్ దాన్ని బట్టి ఎక్స్పెన్స్ ఎంత అవుతుందో దాని వైజ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ రాను బొమ్మాయికి రాను అయితేనేమో దాంట్లో డాన్సర్లని, అంటే జెన్యున్లీ మాట్లాడాలంటే చాలా మంది సపోర్ట్ చేశారు ఆ సాంగ్కి. అంటే మేము ఇంత ఇస్తామంటే కూడా వాళ్ళు తీసేసుకున్నారు. అంటే పాట నచ్చిందంటే ఆటోమేటిక్ నేను కూడా అన్నా, ఇప్పుడు ఒక పాటకి నేను 20,000 తీసుకున్నా వేరే పాడడానికి, నాకు ఆ సాంగ్ నచ్చితే నేను 10,000కి పాడిస్తాను. అంటే పాటని ప్రేమిస్తాం మేము, నేనని కాదు, కళాకారుడు ఎవరైనా కూడా నచ్చితే వాళ్ళకి ఆ పాట ద్వారా పేరు వస్తుంది, మంచి ఉంటది అంటేనేమో ఖచ్చితంగా దానికోసం వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. ఓకే, సో ఎంత ఖర్చు అయింది రాను బొమ్మాయి? ఖర్చు ఎంత అయింది రాను బొమ్మాయి కన్నా? అప్పుడు మా ప్రొడ్యూసర్ మొత్తం లెక్క చేస్తే ఈజీ ఒక 5 lakhs చేంజ్ అయింది మొత్తం సాంగ్ కి. 2 days. మీరు మళ్ళీ పొరపాటు పడారు, 5 lakhs అయింది, ₹1 కోటి వచ్చినాయి అంటే ఈజీ ఇన్వెస్ట్మెంట్ అనుకో, అన్ని సాధ్యం కాదు అది. ఆయన ఫస్ట్ నుంచి సఫకేట్ అవుతుంది, అదే అందరు కూడా ఒక్క నిమిషం నేను దీని గురించి మాట్లాడాలి. మీరు పిలిచిన తర్వాత నాకు స్ట్రైక్ అయింది, అబ్బా మనోజ్ అన్నది అయితే ఓకే ఈ మ్యాటర్ చెప్తాము, లేదంటే బయట అంతా ఎక్కడ నన్ను కన్సల్ట్ అయ్యారు చాలా మంది, నన్ను కన్సల్ట్ అయ్యి రామురాతో పరిచయం ఉంది, బికాస్ మనం ప్రీవియస్ ఒక షో చేసినాం కాబట్టి జస్ట్ పరిచయం ఉంటుందిలే, మన ఫీల్డ్ లో ఉన్నాం కదా అని చెప్పి మనం ఒక పాట తీస్తాం, 10 లక్షలు అయినా మంచిదే, అది ₹1 కోటి వస్తాయట కదా అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తో ఏమంటారు బంగారం తాకట్టు పెట్టని సాంగ్ దాని సిద్ధమైపోయారు వాళ్ళంతా కూడా. ఎందుకన్నా అప్పులు చేసి మరి ఈ సాంగ్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో ప్లీజ్ దయచేసి ఏంటంటే ఎవ్వరు కూడా అలా చేయకండి, దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ప్రీవియస్లో ఈ సాంగ్స్లో నేను ఊరికే రాలేదండి, నేను దాదాపు ఒక 10-15 లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నాను. ఈ సాంగ్ ఊరికే రాలేదు నాకు, అంతకంటే ముందు 10-15 ఎక్స్పెరిమెంట్స్ చేశాను నేను చాలా. ఆ ఎక్స్పెరిమెంట్లో భాగమే ఈ రాను బొంబాయికి రాను కూడా. అది హిట్ ఆఫ్ అట్ట తర్వాత విషయం, బట్ మేము ఒక ఎఫర్ట్ పెట్టినాం, మా టోటల్ టీం మొత్తం ఎఫర్ట్ పెట్టినాం, కళ్యాణ్ కీసన్నతో కలిపితే ప్రతి ఒక్కరం. సో ఆ సాంగ్కి అవుట్పుట్ అలా వచ్చింది, అవుట్పుట్కి తగ్గట్టే మాకు కొంచెం రెవెన్యూషన్ ఆదాయం అట్లా వచ్చింది. సో ఇది దృష్టిలో పెట్టుకోండి, ఎవరు కూడా ప్లీజ్ మీరు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. ఎవ్వరికి కూడా అన్ని అమౌంట్ అయితే ఈజీగా రాదు, ఎవరికి కూడా కష్టపడితే తప్ప మన ఫలితం మనం ఏం కష్టపడ్డా కూడా ఫలితం రాదు. విషయం ఏంటంటే ఎవరు కూడా పొరపాటున మేము ఇట్లా పెట్టేస్తాము మాకు ఇట్లా వస్తాయి ఆశించి ప్లీజ్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళకండి.
కొంతమంది కూడా నాకు ప్రీవియస్లో నేను వేరే వాళ్ళకి సాంగ్స్ చేశా, Hmm. నేను ఇచ్చిన సాంగ్స్ Hmm. వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి నువ్వు నీకైతే మంచిగా ఇది ఉంది అది ఉంది మాకేంది ఇలా అంటే Hmm. అది ప్రతి ఒక్క సాంగ్కి ప్రతి ఒక్క దానిలో ఉండదు, అవును మన చేతిలో ఏమి ఉండదు, అవును అది మనం పబ్లిక్ ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు వచ్చింది అంతే. సో సారీ టు ఆస్క్ లిఖిత, మీరు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చిండు రాము ఈ దానికి? ప్రొడ్యూసర్ గారు ఏంటి ఎట్లా రెమ్యునరేషన్ లేకుంటే సపోర్ట్ చేసినా ఉన్నావు కూడా? ప్రొడ్యూసర్ గారు అదంటే మేము మాట్లాడుకున్నది పర్ డేకి మాట్లాడుకున్నాం అనమాట. అలా 2 days షూట్ అయింది. ఓకే, సో Good 2 days remuneration. Good 2 daysకి మాట్లాడాము. గుడ్ రెమ్యునరేషన్. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఏమైనా ఇచ్చిందా నీకు రాము లేదా? లేదు, ప్రొడ్యూసర్ గారు ఇంకో ప్రొడ్యూసర్ గారు మాట్లాడి వాళ్ళే ఇస్తే బాగుంటుంది. లైక్ వాళ్ళు అనుకుంటే ఇస్తారు, లైక్ వాళ్ళు అనుకుంటే ఇస్తారు కాబట్టి మేము అడగాలని ఏం అనుకోవట్లేదు. బట్ గుడ్ సపోర్ట్ కదా, మాకు కూడా ప్లస్ అయింది. మేము 50+ సాంగ్స్ అన్న అవసరం మళ్ళీ నెక్స్ట్ తర్వాత కంటిన్యూయేషన్ లో. సో వాళ్ళు ఆశిస్తే ఇస్తారు. మేము ఇద్దరు కాంబోలో ఒకటే సాంగ్ వచ్చింది లేదు ఇంకా చాలానే ఉంటాయి. ఇద్దరు కాంబోలో Yeah. 10 సాంగ్స్ అయినా? మేము వద్దు మేము చెయ్యమంటే లేదు. అవునా? సో ఇద్దరు కాంబో ఇంత సక్సెస్ఫుల్ గా అవుతుంది ఏంటి? మీ ఇద్దరి మీద మ్యాజిక్ ఏముంది? అంటే లైక్ మేము ఏ సాంగ్ అయినా సరేనా లైక్ ఆ సాంగ్ ని అర్థం చేసుకొని ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆ నార్మల్ జనాలకి ఆ సాంగ్ లో వాళ్ళే పాడుతున్నారు లైవ్ లో అనేటట్టు అభినయించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఉంటేనే సక్సెస్. చాలా మంది ఆర్టిఫిషియల్ గా చేస్తుంటారు, అంటే అందరికి చెప్పట్లేదు, కొంతమంది అది కరెక్ట్ అభినయించే వాళ్ళు సక్సెస్ ఉంటారు. నేను చాలా బాగా అంటే లైక్ మాకు వాళ్ళకి తేడా ఏంటంటే, మేము ఏదైనా సాంగ్ ఉందంటే ఆ సాంగ్ లో మేము ఇన్వాల్వ్ అవుతాం యాజ్ ఏ ఆర్టిస్ట్. మా పని అది. సో మేము ఆ పనిని ఆ పనిలాగానే చూసి దాన్ని న్యాయం చేయాలి, 100% న్యాయం చేయాలి. సో బేసిక్ ఇద్దరు డాన్సర్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒకరు డాన్సర్ అయ్యి ఒకరు కొంచెం నార్మల్ ఉన్నా కూడా స్టెప్స్ మ్యాచ్ చేయడానికి ఇబ్బంది. ఇద్దరు డాన్సర్ అల్టిమేట్ డీ షోలో అల్టిమేట్ పర్ఫార్మెన్స్. నాకు తెలిసిన డీపోయినప్పుడు చెప్తున్నాను, నువ్వు కంటిన్యూ చేసి 100% మనకు సక్సెస్ రేట్ వస్తుంది. బికాస్ అప్పుడు కొంతమంది ఇంకా రాలేదనుకోండి, మధ్యలో కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు కదా. సో అప్పటి వరకు నువ్వు అల్టిమేట్ అక్కడ. సో ఇద్దరు డాన్సర్లు కదా ఇక్కడ. ఇప్పుడు టఫ్ ఫీల్ అయినా రామ్తో చేసినప్పుడు? మేము ఇద్దరం టఫ్ ఫీల్ అయింది ఎప్పుడంటే మాస్టర్ కొరియో చేసినప్పుడు ఒకరికి చేస్తే పర్లేదు, ఇద్దరం డాన్సర్సే కాబట్టి ఇద్దరికి టఫ్ అనిపిస్తుంది అనమాట. ఇద్దరం టఫ్ ఫీల్ అయ్యేది మాస్టర్ దగ్గర ఒకటే. లేదు, కంఫర్ట్ బాగానే చేసాం. అంటే ఆయన మాతో చెప్తారా బయట కూడా వేరే ఇంకా ఎవరైనా వచ్చినా చెప్తారో తెలియదు, బట్ మాతో చాలా కంఫర్ట్గా ఉంటాడు. అంటే ఇలా ఇలా అయిపోతుంది షూట్. ఆయన కూడా కంఫర్ట్ గా ఇలా చేస్తారు కాబట్టి కంఫర్ట్నెస్ అక్కడ వచ్చింది అంతే. నువ్వు ఇంతమంది అమ్మాయిలతో బేసిక్గా డీస్ ప్రోగ్రామ్ లో కానీ బయట ఈవెంట్స్ లో చేస్తూ ఉంటావు కదా, ఇంతమంది అమ్మాయిల్లో నువ్వు కాసేపు కొంచెం అటు పక్క జరుగుతా, ఇంతమంది అమ్మాయిలు ద బెస్ట్ డాన్సర్ నీతో పాటు డాన్స్ చేసింది ఎవరు? అటు చూడకు అని చెప్పినా కదా ఫస్ట్. నేను ఇంతమంది అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలతో డాన్స్ చేసినా కదా, నాకు పర్ఫెక్ట్ పేర్ ఇక 100కి 100 మార్క్స్ ఇస్తాను అమ్మాయి ఎవరు ఇక్కడ ఉందని చెప్పారు నువ్వు. నేనైతే ఆలోచించి ఇంకా నేను ఒకవేళ జడ్జి స్థానంలో ఉంటే నిజంగా ఒక ఆర్ట్ పరంగా ఆలోచిస్తే లిఖిత 100% పక్కన ఉందని చెప్పి పాప నేను అదే చెప్తున్నా. నేను నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఎవరున్నా సరే, నాకేంటంటే జెన్యూన్లీ నేను ఒకవేళ జడ్జి స్థానంలో ఉన్నా అంటే ఒక కాంపిటీషన్ పెడితే జడ్జి స్థానంలో ఉన్నా లేదంటే యాజ్ ఒక ఆర్టిస్ట్ నేను ఒక లైక్ డైరెక్టర్ పరంగా ఆలోచించిన ఈ దానికి తగ్గట్టు ఈమె పర్ఫెక్ట్ అని ఎప్పుడైతే ఆలోచిస్తున్నానో అది పర్ఫెక్ట్ గా లిఖితనే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాము రాథోడ్ నాతో ఎవరు మ్యాచ్ చేయలేరు లిఖిత తప్ప, లిఖితానే నాతో పర్ఫెక్ట్ జోడీ అంటూ ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఎవరైనా వస్తే నీ ఇష్టం సంగతి. లిఖిత వాళ్ళు రెడీగా ఉంటారు, నేను చెప్పిన వాళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళు చేసేసుకోవాల్సిన వాళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు ఉంటుంది. లిఖిత నీకు నువ్వు కాసేపు ఆగు. నువ్వు ఇంతవరకు KDS డాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు 50+ నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరు? మళ్ళీ నువ్వు ఆయన పేరు చెప్పి ఇద్దరం పక్కన ఉన్నాం కదా, పక్కన పేరు చెప్తే ప్రాబ్లం అయింది. పర్ఫెక్ట్ మ్యాచ్ నా వైబ్కి 100% వైబ్ మ్యాచ్ అయ్యేది ఎవరికి? నేను అలా చెప్పలేను. ఆయన చెప్పాడు కదా పక్కన, నువ్వు ఆయన పేరు చెప్పకు, పక్కన ఉన్నాడు కానీ చెప్పు, జెన్యూన్ గా చెప్పు అంతే. నేను ఫస్ట్ నుంచి అన్నతో చేశాను కాబట్టి రామన్నతో కాబట్టి అన్న లేదంటే లేదు. అవును, ఇంకెవరితో చేయలేదు కదా, సో నేను 100% చెప్పాలంటే రామన్న. పాస్ మార్క్స్ అయితే వచ్చినాయి, పర్లేదు. అయ్యో
సో నెక్స్ట్ ఏంటి ప్లాన్ మళ్ళా? ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసినావు, యాక్టింగ్ అంటున్నావు కోర్సు, ఎట్లా మూవ్ కాబోతున్నావు? రీసెంట్ గా మూవీ ఆఫర్ అన్నావు, ఎట్లా ఉండబోతుంది? నెక్స్ట్ ఏం ప్లాన్ సో చేసుకుంటున్నావు? నెక్స్ట్ మూవీ ఆడిషన్స్ ఇస్తున్నాను, మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో మంచిగా మూవీస్లోకి వెళ్ళి చిన్న క్యారెక్టర్స్ అయినా సరే మంచిగా చేసుకుంటూ మూవీస్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఫోక్కి బాయా? ఫోక్కి బాయ్ కాదు, చేస్తాను, ఫోక్ కూడా చేస్తాను, మూవీస్ కూడా చూస్తాను, రెండు మేనేజ్ చేస్తాను అనమాట. ఓకే. సో ఇప్పుడు రాముతో ఈ పర్ఫార్మ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి కదా, సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఈ ఒక కొరియోగ్రాఫర్ వేరే అయి ఉంటే కనుక ఇక్కడ మిస్ అయినా, ఈ వైబ్ మిస్ అయినా అని చెప్పి అనిపించింది ఎప్పుడైనా? లేదు, మాస్టర్ అంత వైబ్ లేదు కానీ వైబ్ అవుతాను ఒక షూట్. రామన్ షూట్లో మిస్ అవుతాం, ఎందుకంటే ఆయన వేసే జోక్స్ అంత వైబ్ ఎంజాయ్మెంట్ వేరు అన్నతో అన్నప్పుడు. మిగతా షూట్స్లో తక్కువ. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఈ కాంబో? ఇంకెన్ని హిట్స్ రాబోతున్నాయి? ఏం ప్లాన్ చేస్తున్నారు? మన చేతిలో ఉండదు, మనకి ఆ టైం ఆ బలం వచ్చిందంటే అది వెళ్ళిపోతూనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది. సరే, ఇక్కడ సారీ టు ఆస్క్, బట్ నేను అడగాల్సి వస్తుంది. అన్న అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినావు. మీదే మధ్య కూడా రకరకాల పిచ్చి కొన్ని సోషల్ మీడియాలో మీమ్స్ లేకపోతే రకరకాల ట్రోలింగ్స్ అవుతున్నాయి. ఏమైనా ఫీల్ అయినా ఏంటి? మంచి అన్నా చెల్లి ఇక్కడ చాలా చక్కగా కనబడుతున్నారు. షూట్ వరకు అయితే పర్ఫెక్ట్గా ఏం న్యాయం చేయాలని చేస్తున్న తర్వాత మంచి ఒక బాండ్ ఉంది, ఫ్రెండ్ రిలేషన్షిప్ ఉంది, అన్నా చెల్లి అనేటువంటి ఒక భావం ఉంది. అవి చూసినప్పుడు ఏమనిపిస్తావు చెప్పండి? ఫస్ట్ నేను అడుగుదాం. ఇలా ఇన్ని ఇలా వదిలేస్తున్నాను అనమాట, అలవాటు అయిపోయింది కూడా ఇలా ఇన్ని ఇలా వదిలేస్తాను. ఎక్కువ నేను చూడను అనమాట కామెంట్స్ కానీ వాట్ ఎవర్ వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ కానీ నేను ఎక్కువ చూడను. సో సోషల్ మీడియాలో ఎక్కువ ఉండను అనమాట. మమ్మీ, మిగతా మేనేజ్మెంట్ అంతా మమ్మీ. జస్ట్ దాని పని ఏంటంటే రావాలి, ఒక రీల్ చేయాలి, అప్లోడ్ చేయాలి, వదిలేయాలి. మొత్తం మన మమ్మీ చూసుకుంటాం. అండ్ ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఇలాంటి మాటలు విన్నా, ఏమున్నా కానీ వీళ్ళు దాన్ని ఒక స్పాంటేనియస్గా తీసుకుంటారు. అంటే లైక్ మాకు మీతో సంబంధం లేదు, మీరు నాకు తెచ్చిపెట్టేటోళ్ళు కాదు, మీరు వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, నాకు సంబంధం లేదు. నాకు తెలిసి ఇంకా పిచ్చలేదు ఇట్లాంటి విషయంలో. నేను ఘోరం. నాకు కూడా అనిపిస్తుంది చాలా ఇంటర్వ్యూలో కానీ జనరల్గా నేను బిహేవియర్ చూసినా లేకపోతే అనిపించింది చాలా షార్ట్ టైంలో చాలా మెచ్యూరిటీ నేర్చుకున్నాను. చాలా బీభత్సంగా మెచ్యూరిటీ ఉన్నది. దీంతో ఇదే మెచ్యూర్ క్యాన్సర్ చెప్పి నాకు ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య కాలంలో కమిట్మెంట్స్ ఇవన్నీ పిచ్చి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడాలి, కమిట్మెంట్స్ ఉన్నాయి అనడాలు, రకరకాలుగా జరుగుతున్నాయి చర్చలు. నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి ఉన్నావు కాబట్టి అట్లాంటి ఉన్నాయి సిచ్యువేషన్స్. అమ్మాయిల కూడా ఇబ్బందేనా? అది అంత మెచ్యూరిటీ లేని వాళ్ళ పని అదంతా. అంటే లైక్ అబ్బాయిల అమ్మాయిల మెచ్యూరిటీ లేదు, ఎవరికి లేదు. అవునా? లేని వాళ్ళది ఎవరైనా కూడా మ్యాథ్స్. బట్ అది ఆ లోపల ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మనకు తెలియదు అన్న ఫస్ట్ ఆఫ్. అండ్ ఒకటి నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఎవరిని పట్టించుకోను. నేను జనరల్గా టాక్ అయితే ఉంది, చాలా బీభత్సంగా ఉంది. ఇటీవల కాలంలో కొంతమంది కేసులు నమోదు చేయడాలు తర్వాత అవన్నీ జరిగినాయి కాబట్టి ఎందుకు టాపిక్ రేజ్ చేసిన అంటే ఫస్ట్ నుంచి చెప్తా ఉంటా, ఇవన్నీ నేను చాలా యాంటీ. కాస్టింగ్ కోచ్ సినిమాల్లో ఉందనంటే బడా బాబులు ఉన్నారు, కోటి రూపాయలు ఉన్నాయి, వాళ్ళందరూ బట్ట బయలు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో కేరళలో అయితే అది బయటకు వచ్చేసి అందరినీ పరుగు పోయింది, చాలా బీభత్సం అయిపోయింది. కానీ ఫోక్ ఇండస్ట్రీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి రాము రాథోడ్ ఈ రోజు సెన్సేషన్ అయ్యాడు. ఒకవేళ ఫోకే లేకపోయి ఉంటే, యూట్యూబ్ సోషల్ మీడియా లేకపోయి ఉంటే ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. సో అటువంటి కొత్తగా వచ్చిన వాళ్ళు, అది ఎవరైనా కూడా వాళ్ళకి వచ్చినాక ఈ కమిట్మెంట్ ఇవ్వాలంటే ఇబ్బందే కదా. నిజంగా అటువంటి టాక్ ఉందా? అంటే లైక్ బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుందో అనే దాని గురించి అయితే నేను ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్ లో నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను కూడా. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కూడా అదంతా వేస్ట్ ఆఫ్ టైము. ఒకవేళ నిజంగా వాడు చేయాలి, ఇవ్వాలి, ఎవరికైనా ఏదైనా అవకాశం ఇవ్వాలి అనుకుంటే జెన్యున్లీ అవన్నీ ఏమి ఉండవు. వాడు టాలెంట్ చూస్తాడు ఫస్ట్. నన్ను కూడా చాలా మంది అడిగారు ఏమని, నీకు సరే ఎంత టాలెంట్ ఉన్నా ఏం లాభం రా అంటే చాలా మంది పుకార్లు అన్న బయట చెప్తుంటారు, మోటివేట్ చేస్తుంటారు, డిస్కరేజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళకి తెలుసు మన టాలెంట్ ఏందో వాళ్ళకి తెలుసు, బట్ వాళ్ళు కావాలని చెప్పేసి డిస్కరేజ్ చేస్తుంటారు. అది నువ్వు పోతావు వారాడికి, ఆడ చేస్తావారా, నువ్వు గంతుందారా గింతుందారా అని చెప్పి వాళ్ళు అంటారు. మనం ఏం చేస్తుంటాం దాన్ని, నేను కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తాను. నువ్వు మాట్లాడేది మాట్లాడుతూనే ఉండవు, నేను చేసేది చేస్తూనే ఉంటా. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, ఇంకేదో అడుగుతున్నారు, ఇంకేదో జరుగుతుంది, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నా చేసుకొని వచ్చినామో ఈ ఫీల్డ్కి
దాన్ని సక్సెస్ చేసుకోవాలంతే ఇక. మిగతా వాట్ అబౌట్ యూ? హ్యాపీగా ఉన్నావా ఇండస్ట్రీకి వచ్చిన? అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావు, అందరు గుర్తుపడుతున్నారు, సెల్ఫీలు అడుగుతున్నారు, 4,000 మంది ఎవడబడ్డారంట ఇక్కడ ఈవెంట్ లో. సక్సెస్ఫుల్ గా ఉందా? హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగానే ఉంది, ప్రౌడ్గా ఉంది మా పేరెంట్స్ని చూస్తూ, వాళ్ళకి కొంచెం ఇన్కమ్ సపోర్ట్ ఇస్తూ చాలా ప్రౌడ్గా ఉంది, హ్యాపీగా ఉంది. ఈవెంట్స్ ఎట్లా ఉన్నాయి? టీవీ షోస్ లో వెళ్తున్నావు? టీవీ షోస్ అన్నీ చేస్తున్నాను, బాగుంది, హ్యాపీగా ఉంది. ఓకే రాము, ఒక మంచి మాస్ సాంగ్, ఎందుకంటే చాలా ఎమోషనల్ అయిపోయింది, నవ్వుతున్న అమ్మాయి ఒక్కసారిగా డల్ అయిపోయింది, నవ్వాలి. ఒక మంచి మాస్ పాట, అందరికి ఒక్కసారి జోష్ రావాలి, ఊపు రావాలి. రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా, రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా, నాతో వస్తావా, నాతో వస్తావా, నాతో వస్తావా, నల్లాగు బాడవకు, అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు, నాతో వస్తావా, నల్లాగు బాడవకు, అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు, కురుసా కురుసా కూసాలోడా, మెరిసే మెరిసే మీసాలోడా, కురుసా కురుసా కూసాలోడా, మెరిసే మెరిసే మీసాలోడా, నీతో వస్తాలే, నీతో వస్తాలే, నీతో వస్తాలే, నల్లాగు బాడవకు, అరే పొద్దంతా ఉంటాలే ఏడవకు. అంటే ఇది ఒక బావ మరదల మధ్యలో జరిగే ఒక చిన్న లిరిక్స్ నీవేనా? లేదు, మన గంగుల సూర్య అన్న. ఓకే, గంగుల సూర్య అన్న రాసిండు, నేను వాడాను, మా ఇద్దరు కాంబోలో వచ్చింది సాంగ్. ఓకే, రీసెంట్ రిలీజ్ అయిన 3 weeks బ్యాక్ అన్న. ఓకే రాము, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫోక్ ఇండస్ట్రీ అనగానే అందరికి ఒక ఏమంటారు అంటే అందరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువగా వస్తున్నారు కదా. సో కొత్తగా రావాలనుకున్న సజెషన్ ఏంటిది? బికాస్ ఆల్రెడీ వచ్చి ఒక సక్సెస్ ఎంజాయ్ చేసినావు, అట్లాంటి ఫెయిల్యూర్ కూడా చూసినావు కాబట్టి కొత్తగా ఎవరిని వచ్చారు అనుకోండి, నన్ను అడుగుతూ చాలా మంది, అరే నేను కూడా పాట చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నారు కదా, అలాగే ఏం సజెషన్ ఇస్తావు నువ్వు? ఏం లేదన్న, ఒకటి మనం ఏం చేసినా సరే పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. మన ఊరికి సక్సెస్ అయితే అస్సలు అవ్వదు, అది కాని మ్యాటర్. అది పబ్లిక్ నే దృష్టిలో పెట్టుకొని చేయాలి, ఎందుకంటే ఆ సోషల్ మీడియా మొత్తం పబ్లికే. మనకి ఏదో అది పెద్ద ప్లాట్ఫామ్, ఇప్పుడు లైక్ మనం సినిమా తీస్తున్నామా ఇంకేం చేస్తున్నామా కాదు, అది పబ్లిక్ కి డైరెక్ట్ మనం ఇంటరాక్ట్ అవుతాం. అంటే లైక్ ఫోన్, వరల్డ్ మొత్తం అక్కడే ఉంది, ఫోన్ లోనే ఉంది. సో నువ్వు ఏం చేసినా ఏం చేయాలనుకున్నా ఆచి తూచి అడిగేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఒక పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు నువ్వు చెప్తావు అనుకున్నాను, బట్ నేను రైట్ చేస్తున్నా. రాను బొంబాయి ఫీమేల్ సింగర్. బట్ అంటే ఏమంటున్నా అంటే డెఫినెట్ గా తన పాటలు అది నేను ఫస్ట్ నుంచే మాట్లాడాలి, మనం మాట్లాడే డిస్కషన్ వేరే. ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే టెక్నీషియన్ చాలా మంది ఉన్నారు. లైక్ నేను ఫస్ట్ నుంచి తన గురించి ఎందుకు మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గా తన షోస్ లో పాడింది కానీ ఏదో ఎల్లమ్మ సాంగ్ కూడా పాడి ఉంటుంది కదా, అద్భుతంగా వైబ్ అవుతుంది. ఇక్కడ చూసిన బోనాల పాటకి బయట హైదరాబాద్ లో కానీ విలేజెస్ లో కానీ ఎక్కడ చూసిన పాట పారమోగిపోతుంది. తర్వాత నాకు తెలిసి అంటే బేసిక్గా ఫాలో అవుతూ ఉంటాం, కానీ అక్కడ కనిపించేది మాకు ఆన్ స్క్రీన్ లా రాము అని లిఖితనే కదా, బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నాయి పెద్దగా అంత కాన్సన్ట్రేట్ చేయరు ఎవరైనా పబ్లిక్ కూడా జనరల్ గా. సో ఇక్కడ లోతుగా ఎవరు అమ్మాయి అని చెప్పి చూసారికి ప్రభా రాను ముంబై సాంగ్ పాడిన తర్వాత నిజంగా ఆ వాయిస్ ఈమదా అని షాక్ అయిపోయినావు. మన రీసెంట్ గా షోలో కూడా పాడినట్టుంది. సో ఏంటి యూనిక్ వాయిస్, డెఫినెట్ గా యూనిక్ వాయిస్. నేను తన వాయిస్ నేను ఎప్పుడు నేను లైక్ ఎంచుకున్నాను అంటే, ఆమె ప్రీవియస్ లో ఏ సాంగ్స్ లేవు, ఒక 2-3 పాటలు పాడింది ఆమె. అందులో నాకు సింధూరయ్య ఓ సింధూరయ్య పార్వతమ్మ ఓ పార్వతమ్మ పట్టు సీరే కొని తెచ్చినానే, ఇది టోనీకి కన్నా వాళ్ళు చేశారు సాంగ్. అందులో ఈమె వాడి బేస్ వాయిస్ తో ఆ వాయిస్ కంప్లీట్ ఫోక్ లో ఎవరిది లేదు, డిఫరెంట్ ఉన్నది. ఏందప్పా ఎవరి వాయిస్ అని చెప్పి నేను అప్పటి నుంచి ఆమెని రీసెర్చ్ లో ఉన్నా. నేను ఎప్పటికైనా ఈమెతో నేను సాంగ్ పాడియాలనే రీసెర్చ్ లో ఉన్నా. కట్ చేస్తే నేను రాను బొంబాయికి రాను అలాంటి వైబ్ కావాలి నాకు. రాను రాను ఆ బేస్ కొంచెం ఆ వాయిస్ ఉండాలి, ఆ రా ఉండాలి అని చెప్పేసి నేను ఆమెను ఎంచుకున్నాను, ప్రభా గారిని. స్టూడియోకి వచ్చింది, కళ్యాణ్ కిషన్ కూడా సజెస్ట్ తీసుకున్నాను. అన్న ఈ సాంగ్ కి నేను అనుకుంటున్నా ఎలా ఉంటుంది అంటే, నీ వాయిస్ కి అంటే దగ్గర కొంచెం మీది లైక్ దగ్గర సిమిలారిటీస్ ఉంటాయి రాము, సో కొంచెం నువ్వు పర్లేదు పాడొచ్చు అని చెప్పేసి. మాకు స్కేల్ ఇబ్బంది ఉంటుంది, అంటే లైక్ ఫీమేల్ స్కేల్ అంత టాప్ లో పాడలేరు, ఈమె వాడుతుంది, నాకు మ్యాచ్ చేయాలి.
సో ఈవిడ వచ్చిన తర్వాత పాడింది సాంగ్ పాడింది, రఫ్ కట్ ఇలా చిన్నగా మిక్స్ చేసి చేసాడు. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అయిపోయింది సాంగ్, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అప్పుడే ఫిక్స్ అయిపోయినాను నేను. మంచి సక్సెస్ వస్తుందని. అట్లా రాను బొమ్మాయికి రాను ఆమె పాడింది, నెక్స్ట్ అద్భుతం సార్. శేఖర్ వైరస్ మాస్టర్ కూడా ఈవెన్ అదే అన్నాడు, నువ్వేం లేదు రామన్నా డైరెక్ట్ ఆడియోలో నువ్వు కనిపిస్తలేవు అన్నాడు డైరెక్ట్. నాకు రాను ఇది ఒక్కటే అనిపిస్తుంది అన్నాడు. ఆ పాటని దాదాపు 10 సార్లు విన్నాడు ఆయన. శేఖర్ వైరస్ ఆయన అసలు ఎవరు పాటలు విన్నాడు, 1-2 సార్లు వింటాడు, దాన్ని కొరియోగ్రాఫ్ చేస్తాడు. ఈ పాటని 10 సార్లు విన్నాడంట. అంటే చెప్పుకోవద్దు, బట్ ఆయన పర్సనల్ నాతో షేర్ చేసుకున్న మ్యాటర్ ఇది. 10-15 సార్లు ఆ పాట విన్నాడు. ఆ పాటని అసలు ఎట్లా అంటే ఏం చేసినా సరే ఈ పాట ద్వారా మాకు పేరు వస్తుంది, ఈ పాటను మంచిగా ఇవ్వాలి అని చెప్పి మమ్మల్ని అసలు ఘోరం ఎఫర్ట్ పెట్టాడు ఆయన. ఆ తర్వాత కళ్యాణ్ కిషన్ అది అసలు ఎట్లా కొట్టిడో తెలియదు, మ్యూజిక్ అయితే అద్దరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. తర్వాత మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ దేనికి వెనకాడలే, ఆయన ఎంత డబ్బులు అయితే అంత నేను రెడీ అని చెప్పి ఆయన అమౌంట్ పెట్టేసిండు. తర్వాత వీళ్ళు కూడా మామూలు సపోర్ట్ కాదు మిగతా వాళ్ళు. అంటే లైక్ నాకు రాను బొంబాయికి స్పెషల్గా చేయలే, నాకు స్టార్టింగ్ నుంచి ఈటీవీలో కూడా చాలా బాగా సపోర్ట్ చేసారు, 2-3 సార్లు వచ్చారు పాపం. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ అందులో ఉన్న చేసిన కో ఆర్టిస్టులు లైక్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు కానివ్వండి. అబ్బాయి అయితే డైరెక్ట్ గెటప్ వేసుకోవడానికి నిరాకరించాలి, అంటే లైక్ వద్దలే గెటప్స్ వేసుకోవడం. అసలు నేను షాక్ అయినా ఏం జరుగుతుందని. ఈ రాను ఫోక్ సాంగ్ నార్మల్ గా, కానీ అది ఫోక్ సాంగ్ లో లేదు, ఫోక్ సాంగ్ అల్టిమేట్ అప్పుడు లేదు కదా, వాళ్ళకి తెలియదు కదా అసలు. అయినా వాళ్ళు ఎందుకు ఇంత అసలు అంటే అనేది సాంగ్ వైబ్ అనే కాదు, ఫోక్ సాంగ్లు తీసిన దాంట్లో కూడా బేసిక్గా ఫోక్ సాంగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ దీంట్లో కూడా మనం 2 జనరేషన్ తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రీవియస్గా వచ్చిన దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన వరకు మొత్తం నేచర్ దగ్గరికి వెళ్ళి పొలాల దగ్గర గుట్టల పైన అక్కడిక్కడ చేస్తూ ఉండేవాళ్ళు. కొంచెం కొంచెంగా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న సిచ్యువేషన్. తర్వాత డైరెక్ట్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసింది దీంట్లోకి. ఆర్ట్ డిపార్ట్మెంట్లు, సెట్లు వేయడాలు, లైటింగ్లు, స్టూడియో అంటే ఒక సినిమా సాంగ్కి ఏ మాత్రం తగ్గకుండా వచ్చేసింది. నీ సాంగ్ అట్లా ఏం లేదు, పక్క ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా జాతర వైబు అక్కడ గల్లీలో అదంతా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, మంచి వైబ్ ఉంది. నిజంగా నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే భీమలవాడలో అంతమంది పబ్లిక్ లో కూడా ఆపేసి అంటే వాళ్ళని పాపం వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా మాస్టర్ అట్లా కవర్ చేస్తుండే. ఒక్క 1 మినిట్ అంతే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని చేసుకునేది. ఈ మూమెంట్ ఆ మూమెంట్ లో కూడా మేమందరం అసలు బాగా తొందర చేయాలి, తొందర చేసినది అదంతా. అయినా చాలా బాగుంది షూట్ కి. ఆ ప్లేస్ లో అయితేనేమో ఒక ఓవరాల్ షూట్ 2 days అంటే లైక్ 1 day లో ఒక సాంగ్ షూట్ అయిపోయింది. అది ఫస్ట్ అయిపోయింది, కానీ ఎక్కడో కొడుతుంది. కళ్యాణ్ కిషన్ ఒప్పుకోలే, ఈ నైట్ షూట్ బాగాలేదు రాము, ఇది లేదు యాక్చువల్లీ. మేము ఎల్లో కలర్, మాది మధ్య నుంచి ఎల్లో కలర్ పిల్లలు వస్తారు, నేను ఇలా తిరుగుతుంటా. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఒక 15 days తర్వాత చేసిన షూట్ అది. లాస్ట్ లో నాకు అనిపించింది అంటే అప్పటికే స్వామి ఇది పుష్ప సినిమాలో స్వామి నా సాంగ్ ఉంది కదా, అది మంచి వైబ్ లో ఉంది. దానికైనా కొంచెం ఈ లిరిక్ పెట్టి దానికి అడిషనల్ అయితే దాన్ని లిరిక్ యాడ్ చేసినావా, లేకపోతే నిజంగా లిరిక్ ఉందా? అది లిరిక్ ఉందా? లిరిక్ ఉందా? నేను కావాలని పెట్టినది, ఎందుకంటే జనరల్ గా ఎండ్ అద్భుతంగా ఉంది ఒకటి, అది ఎండ్ మాత్రం. జనరల్ గా మన తెలంగాణలో లైక్ పెళ్ళైన వాళ్ళందరూ, ఎందుకు మా అక్కనే మా బావని స్వామి అని పిలుస్తారు, ఓ స్వామి అంటది. అంటే పెళ్ళైన వాళ్ళు ఎలా ముద్దుగా పిలుచుకుంటారు, ఓ స్వామి అంటారు. అది ఆ వైబ్ భలే ఉంటది. సో నాకు ఆ స్వామి అనే వర్డ్ బాగా ఇష్టం. పేలుతుందని 100% పేలుతుందని అది రాసిన. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఉన్నారా అడుగుతున్నా నేను. వాళ్ళ లవ్ ఉందా? అందరి మీద ఉంది. ఓకే, నీ మీద కూడా లవ్, నాకు లవ్ ఉంది. తప్పుగా అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయకపోవాలా. సో నెక్స్ట్ ఏంది ప్లానింగ్, నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి? టైటిల్ అయితే చెప్పేస్తున్నాను నా ఛానల్లో. నెక్స్ట్ సీతమే బావ అనే సాంగ్ వస్తుంది. ఓకే, అప్కమింగ్ ఇద్దరు కాంబోనా? ఓ మళ్ళీ కాంబో. నీదేంటి నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, ఎట్లా కంక్లూజన్ ఇస్తున్నావు? నా నెక్స్ట్ ప్లానింగ్ మూవీస్కి ట్రై చేస్తున్నాను కదా, ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది, సో వెళ్తే మూవీస్లోకి వెళ్ళి చేయాలి. థ్యాంక్ యూ ఇద్దరికి. అడగగానే రాము అండ్ లిఖిత ఇద్దరు చాటింగ్తో పార్టిసిపేట్ చేశారు. ఇది రాము రాథోడ్ అండ్ లిఖిత, రాను ముంబైకి రాను. నేను మీరే కాదు, డెఫినెట్గా ఈ పాట వింటే నీకు అద్భుతంగా నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీ బెస్ట్ విషెస్ ఇద్దరికి కన్ఫర్మ్ చేయండి, బికాస్
వాళ్ళు ఒక చిన్న పల్లెటూరులో నుంచి మహబూబ్ నగర్ గోపులాపూర్ దగ్గర నుంచి వచ్చిన రాము ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిందని అంటే ఇంత స్థాయిలో కష్టపడి ఉంటారు. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయనలాగా మీరు కూడా ₹1 కోటి సంపాదిద్దామని చెప్పి ఇన్వెస్ట్ చేయకండి దయచేసి. మళ్ళీ చెప్తున్నాయి ఇది బికాజ్ ఎందుకంటే చాలా మంది దాని గురించి ఔత్సాహికులై బయటకు వచ్చి పెట్టుబడులు డబ్బులు పెట్టి కోల్పోతున్నారు కాబట్టి. సో వాళ్ళకి మీ బెస్ట్ విషెస్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. రాము అండ్ లిఖిత కాంబోలో మరొక అద్భుతమైన సాంగ్స్ త్వరలోనే ఒక 10 సాంగులు ఉన్నాయంటే అవన్నీ వస్తాయట. మరి చూద్దాం మరి ఏం జరుగుద్దాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.